అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేట్ తమ్మగ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే డే 3 అండి. అంటే డైట్ చార్ట్ డే 3లో అయితే వచ్చేసింది. డే 1 డే 2 అయిపోయింది. ప్రతిరోజు ఈవినింగ్ 4 వరకు అయితే మీకు ఈ డైట్ చార్ట్ వీడియో అనేది వస్తుందండి. మరి ఈ డైట్ చార్ట్ ఏంటి అంటే, నేను ఏ విధంగా తిని వెయిట్ తగ్గినో అదే మీకు డైట్ చార్ట్ రూపంలో చూపిస్తున్నాను. 1 వీక్ లో అంటే 7 డేస్ లో 3 kgs ఖచ్చితంగా తగ్గే డైట్ ఇలా. ఎందుకంటే నేను తగ్గిన కాబట్టి అదే మీకు డైట్ చార్ట్ రూపంలో అయితే చూపిస్తున్నాను. నచ్చితే ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. ఈరోజు డే 3 కాబట్టి డే 4 డే 5 డే 6 డే 7 వరకు ప్రతిరోజు మీకు వీడియో అనేది వస్తుందండి. 4 వరకు నచ్చిన వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక ఫ్రెండ్స్, రోజులానే ఈ రోజు కూడా లేవగానే అండి 6 అని కాదు, ఎంత ముందు లేస్తే అంత ముందండి ఒక హాఫ్ అన్ అవర్ అనేది వాకింగ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా వర్కౌట్ కానీ మనకి ఏది వీలైతే అది చేసుకోవాలి. వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఖాళీ కడుపుతో చేసే ఏది వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏది చేసినా కూడా మంచి వెయిట్ లాస్ ఉంటుంది. సో ఎంటీ స్టమక్తో చేస్తే వీలైన వాళ్ళు తప్పకుండా చేయాలి. వీలు కాలేదు నా అలాగే ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అలాంటిది ఉంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనం చేయకపోయినా అంటే మనకు వీలు కాక ఏదైనా వాకింగ్ కానీ ఏదైనా చేయకపోయినా కూడా వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. కాకపోతే మనము ఇట్లాంటి ఎంటీ స్టమక్లో వర్కౌట్స్ ఇట్లా చేస్తే మంచి వెయిట్ లాస్ ఉంటుంది. అది వెంటనే చూపిస్తుందండి. మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. అందుకనే మనము ఒక హాఫ్ లీటర్ కానీ 1 లీటర్ కానీ గోరువెచ్చే నీళ్ళు తాగితే కూడా మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. సో లేదు అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు తినొచ్చు మన డైట్లో. సో తప్పకుండా మోషన్ ఫ్రీగా ఉంటేనే వెయిట్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇక గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మీకు టీ కాఫీ అలవాటు ఉంటే కనుక వితౌట్ షుగర్ అండి బ్లాక్ టీ బ్లాక్ కాఫీ లేదంటే గ్రీన్ టీ ఇవి తాగొచ్చు. లేదంటే ఏదైనా డిటాక్స్ వాటర్ కావాలనుకుంటే అదైనా తాగొచ్చు. ఇక బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి 10 లోపు తినేయాలి. నేనైతే డ్యూటీకి వెళ్ళేదాన్ని కాబట్టి నేను 9:30 10 o'clock అనేది బ్రేక్ఫాస్ట్ అనేది చేసేదాన్ని. ఇక ఈరోజు డే 3లో మనం ఇక్కడ దోశ తింటున్నాం. దోశ వచ్చేసి ఓట్స్ దోశ లేదంటే జొన్న దోశ. ఒక్కటి సరిపోతుందండి, అంతకు మించి తినొద్దు. కొంచెం చిన్నగానే వేసుకోండి, కొబ్బరి చట్నీతో తినేసేయండి. నేనైతే ఇలాగే తినేదాన్ని, అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ కడుపు మార్చుకోవట్లేదు, మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నామండి. సో తర్వాత వచ్చేసి లంచ్ అండి. లంచ్లో వచ్చేసి టైం వచ్చేసి 1 నుంచి 2 లోపు తినేసేయండి. 1 కప్పు రైస్ అండి. 1 కప్పు రైస్ 100 grams తీసుకోవాలి ఈరోజు. ఒక పుల్కా అంటే రైస్ క్వాంటిటీ ఇక్కడ తగ్గించినాం కాబట్టి ఒక పుల్కా కూడా తీసుకుంటున్నాము. లేదు అంటే 2 పుల్కాలు తినేసి రైస్ అనేది స్కిప్ చేసేయండి. తర్వాత దీంట్లో ఏం తీసుకోవచ్చు అంటే రోజు ఒక రసం కానీ సాంబార్ కానీ లేదంటే మజ్జిగ కానీ ఒక కర్రీ ఏం తీసుకుందాం ఈరోజు అంటే బీర్నీస్ కర్రీ. దీంట్లో మనము పచ్చి కొబ్బరి తురిమేసుకొని మనం చేసుకోవచ్చు అండి. ఇక బీర్నీస్ ఫ్రై చేసినప్పుడు కొంచెం వాటర్ వేసి దానికే ఇంకేలాగా ఉడికించుకొని తర్వాత ఒక స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపులాగా పెట్టుకొని దాంట్లో పచ్చి కొబ్బరి తురిమేసుకొని చేసుకునేదాన్ని ఫ్రై లాగా. ఇది ఏంటంటే మనకు పుల్కాలో తినవచ్చు, అన్నంలో కూడా తినవచ్చు చారేసుకొని. ఇక ఈవినింగ్ స్నాక్స్ టైంలో అండి మీరు స్నాక్స్ ఇక్కడ తీసుకునేది ఏంటంటే ఏదైనా ఫ్రూట్ అంటే ఇప్పుడు మనకి జామకాయ అయితే ఒక చిన్న పీస్ తినొచ్చు, యాపిల్ అయితే ఒక పీస్ తినొచ్చు. లేదు మనకి వాటర్ మిలన్ అనుకోండి ఒక 2-3 పీసులు అంటే ఒక 100 grams వరకు తినొచ్చు అండి, అంతకు మించి తినొద్దు. ఎందుకంటే మళ్ళీ మనకి 6:30 నుంచి 7 వరకు మనకి డిన్నర్ ఉంది కాబట్టి 4 o'clock టైంలో ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఏమన్నా తినాలి అనిపిస్తేనే నేను అలా తినేదాన్ని. లేదు అంటే అసలు కంపల్సరీ అనేది కాదు. 4 to 5 అనేది స్నాక్స్ టైము మీరు స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఏదైనా తినాలి అనిపించినప్పుడు మట్టికే అది మనకి ఆప్షన్ మట్టికే. సో తర్వాత వచ్చేసి డిన్నర్ టైం. ఇక ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి 6:30 నుంచి 7 లోపే అండి. ఆ తర్వాత అస్సలు తినొద్దు. సో ఏం తింటారంటే ఇక్కడ కీరా క్యారెట్ పీసులు చిన్న కట్ చేసుకొని తినండి. 1 గ్లాసు రాగుల జావ తాగొచ్చు, అంతే అండి. 7 తర్వాత తాగితే నీళ్ళు తప్ప ఏం తాగొద్దు. సో డే మొత్తం మీద మనం 2 లీటర్ల నీళ్ళు తాగొచ్చు. 7 తర్వాత కూడా మీకు దాహం అనిపించినా ఏదైనా తినాలనిపిస్తే వాటర్ తాగేసేయండి. వాటర్ ఎన్నైనా తాగొచ్చు. సో దానికి లిమిట్ అనేది లేదు. 2 లీటర్ల వరకు అయితే తప్పకుండా తాగాలి. మళ్ళీ రేపు ఉదయం 8 వరకు ఏమి తినకూడదండి, వాటర్ తప్ప. మన కడుపును కనీసం 13 hours అన్న ఫాస్టింగ్ ఉంచాలి. అంటే ఈరోజు 7 o'clock నైట్ డిన్నర్ చేసినామంటే రేపు ఉదయం వరకు ఏమి తినకూడదండి, వాటర్ తప్ప. నేనైతే 16 hours 15 hours ఇలా ఉంచేదాన్ని, మీకు వీలుని బట్టి. కానీ 13 hours కంటే తక్కువగా అస్సలు ఉంచొద్దండి. సో డే 4 అయితే రేపు వస్తుంది, చూసేయండి.